ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. టెల్ మీ మ్యామ్. A good news for you. ఏంటది? నేను చెప్పడం కంటే మీ ఫ్యామిలీ వెల్ విషర్, మీ గుడ్ ఫ్రెండ్ అయిన అవని చెప్తే బాగుంటుంది. అవని, యు ప్రొసీడ్. Congratulations, Srikar garu. For what? You are promoted as a board of director. What? మ్యామ్. అవునండి, మాయా మేడం మిమ్మల్ని కంపెనీకి ఒక డైరెక్టర్గా ఎంచుకున్నారు. అందుకే మా అందరి తరపున మీకు కంగ్రాచులేషన్స్. తీసుకోండి. నీకు సర్ప్రైజింగ్ గా ఉండాలనే ప్లాన్ చేశాను. టేక్ ఇట్ శ్రీకర్. థ్యాంక్ యూ మ్యామ్. నీకు ప్రమోషన్ రావడం ఆనందంగా ఉంది, కానీ మాయా నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఈ విధంగా చేయడం బాధగా ఉంది. సడన్ గా ఎందుకు ఇలాంటి డెసిషన్ మేడం? నువ్వు టీంని లీడ్ చేసే విధానం, నీ హార్డ్ వర్క్ నాకు బాగా నచ్చింది. కష్టపడే నీలాంటి వాడికి మంచి ఫ్యూచర్ ఉండాలి. అందుకే ప్రమోషన్తో ఎంకరేజ్ చేయాలనిపించింది. మేడం, నేను ఒకటి అడగొచ్చా? యా రాజు. మీరు చెప్పిన రీజన్స్ని బేస్ చేసుకుంటే ప్రయారిటీ లిస్ట్లో నేనుంటాను. ఎందుకంటే శ్రీకర్ ఈ మధ్యనే జాయిన్ అయ్యాడు. శ్రీకర్ కంటే నాకు సీనియారిటీ ఎక్కువ, ఎక్స్పీరియన్స్ ఎక్కువ. సో నన్ను పక్కన పెట్టి తనకెలా ప్రమోషన్ ఇస్తారు? ఇది కరెక్ట్ కాదు మేడం. రాజు అడిగిన దాంట్లో కూడా జెన్యూనిటీ ఉంది మేడం. అవును మేడం, నేనైతే ప్రమోషన్ క్యాండిడేట్ రాజ్ అనే అనుకున్నాను, లేదంటే అవనే మేడం అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే జనరల్ మేనేజర్గా తను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందరినీ ఇగ్నోర్ చేసి మీరు డైరెక్ట్గా శ్రీకర్ గారిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేయడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది మేడం. ఓకే, లెట్ మీ క్లియర్ యువర్ డౌట్స్. నేను శ్రీకర్నే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేయడానికి వన్ మోర్ రీజన్ ఇస్ దేర్. ఏంటంటే రాహుల్తో నా మ్యాచ్ క్యాన్సిల్ అయింది, శ్రీకర్తో పెళ్లి ఫిక్స్ అయింది. అందుకు అవనియే సాక్ష్యం. సంబంధం కుదిరినప్పుడు అవని దగ్గరే ఉంది. అందుకే నేను శ్రీకర్ని సెలెక్ట్ చేశాను. నాకు కాబోయే భర్తని మంచి పొజిషన్లో చూసుకోవాలనుకోవడంలో తప్పు లేదు కదా? మీరేమంటారు? దట్స్ గుడ్. మాయా డెసిషన్ ఇస్ ఫైనల్. కంగ్రాట్స్ శ్రీకర్ గారు. కంగ్రాచులేషన్ శ్రీకర్ గారు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ శ్రీకర్ గారు. కంగ్రాట్స్ సార్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాట్స్ సార్. యా. కంగ్రాట్స్ శ్రీకర్ గారు. ఇంకా మీ జీవితానికి తిరుగుండదు, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మా జంట ఎలా ఉంది? సూపర్ మేడం. ప్రమోషన్ వచ్చింది కదా, నీ రియాక్షన్ ఏంటి శ్రీకర్? కంపెనీ కోసం ఇంకా ఎక్కువ కష్టపడతాను మేడం. నీ స్పందన ఏంటవని? శ్రీకర్ గారి విషయంలో మీరు చాలా మంచి పని చేశారు మేడం. థ్యాంక్స్. మీరంతా నన్ను ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారో శ్రీకర్ని కూడా అలాగే రెస్పెక్ట్ చేయాలి. ఓకే? ఓకే, గో బ్యాక్ టు యువర్ వర్క్స్. ఓకే మేడం. యా, గో బ్యాక్ టు యువర్ వర్క్స్.
ఓం హ్రీం క్రీం. ఓం హ్రీం క్లీం హ్రీం. ఓం హ్రీం క్లీం హైం. ఓం క్లీం హ్రీం. స్వామి, ఏంటి దొరా? మాయకి మనం 45 రోజులు గడువు పెట్టాం. గడువు తీరకముందే ముక్కు పురుగుతో వస్తుందంటారా? తను చేయవలసిన పనులకు ఏదో శక్తి అడ్డం పడుతుందని చెప్పింది కదా, ఆ శక్తి ఏమై ఉంటుందో మాయ తెలుసుకోగలుగుతుందా స్వామి? ఆ శక్తి వలన మాయకు నిశ్చితార్థం జరగకపోతే పెళ్లి వరకు ఎలా వెళ్ళగలుగుతుంది స్వామి? మీ మంత్రశక్తులకు మించిన శక్తి ఏమై ఉంటుంది స్వామి? ఆ శక్తిని ఎదిరించగల శక్తి మాయకు ప్రాప్తిస్తుందా స్వామి? మాయ కనిపెట్టలేకపోవచ్చు. అందుకే తనను ఏ శక్తి అడ్డుకుంటుందో, అది ఏ రూపంలో ఉందో, ఎక్కడుందో, మాయాకి ఎంత చేరువలో ఉందో నేనే కనిపెడతాను. రండి.